అసలు కార్యం చేసిన దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి ఇప్పుడు పౌలు బర్నబాలను సన్మానించాలని చెప్పి పూలదండలు పట్టుకుని వచ్చేసారు. అప్పుడు వాళ్ళు వస్త్రాలు చింపుకొని భయపడిపోయారు. ఇదేంటిది, మమ్మల్ని సన్మానించాలని మేమెవరమే? మేము మీలాంటి మనుషులమే. ఈ కార్యం చేసింది దేవుడు, సర్వ సృష్టికర్త, ఆకాశమును భూమిని కలగజేసిన దేవుడు. ఆయన చేసాడు ఈ కార్యం, మేము కాదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. సన్మానించడానికి పూలదండలు తెచ్చారు. దానిని పౌలు అపోస్తులు ఏమన్నారు? వ్యర్థమైనది అని మాట్లాడారు. కొన్ని వ్యర్థమైన వాటిని మనం వదులుకోవాలి. అక్కడ పౌలు గారు అదే అంటారు, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. ఇలా చెప్పుకుంటూ పోతే వ్యర్థమైనవి చాలా ఉన్నాయి భూమి మీద. ఇప్పుడు మనుషులు సన్మానించడం, మనుషులను గణపరచడం, మనుషులకి శాలువాలు వేయడం, బొక్కేలు ఇవ్వడం, ఇవన్నీ ఏంటి? పనికిరానివి అని చెప్తుంది బైబిల్. ఇలాగే సంఘాల్లో పనికిరాని కార్యకలాపాలు పెంచేసి అసలు చెప్పాల్సిన వాక్యం మరుగున పడేశారు.